ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు జరపకూడదు, ఆపాలి అనేసి పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి పొక్లైన్లను ఆపడం జరుగుతూ ఉంది. ఈరోజు సిద్ధరాంపురం గ్రామంలో ఒక రైతు పెట్టిన వీడియోను కూడా మనం గమనించాలా. వీడియో కూడా వైరల్ అయింది. చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అందులో ఆయన ఇరుసామాన్య రైతు. హంద్రీనీవా లైనింగ్ పనులు ఆపకపోతే ఒక సిద్ధరాంపురం గ్రామంలో 1,00,000 చీనీ చెట్లు ఎండిపోతాయనేసి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఒక 3 రోజుల కింద తగరకుంట పాతపాలెం సర్పంచులతో సహా కొంతమంది రైతులు వెళ్ళి పాతపాలెం గ్రామం దగ్గర హంద్రీనీవా కాలువ పైన జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి పొక్లైన్లను ఆపడము, లైనింగ్ పనులు జరగనీయమని హెచ్చరించడం కూడా గమనించవచ్చు. ఈరోజు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొని వచ్చే దాంట్లో, ప్రజల ముందర ఉంచే దాంట్లో మేము సక్సెస్ అయినాం. హంద్రీనీవా కాలువ లైనింగ్ చేస్తే, కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుంది. కాలువకు దిగున్నటువంటి 15-20 కిలోమీటర్లలోని గ్రామాల రైతులందరూ కూడా వ్యవసాయం మానుకునే పరిస్థితి వస్తుంది. బోర్లు ఎండిపోతాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, రైతులు వలసపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అయ్యా దయచేసి ఇది ఆపండి అని మేము గతంలో అనేక మార్లు విజ్ఞప్తి చేస్తాం. మన అల్టిమేటం కూడా ఇచ్చాం. ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తాను, నా కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా పత్రికాముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం, కలిసి మాట్లాడతాం. సిపిఎం, సిపిఐ నాయకులకు, రైతు సంఘాల నాయకులకు, రైతు కూలీ సంఘాల నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి పోరాడదాం. మేము కూడా ఈ హంద్రీనీవా కాలువ లైనింగ్ను ఆపడానికి అన్ని గ్రామాలను కూడా రేపటి నుంచి సందర్శించడం జరుగుతుంది. పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా, మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం. ప్రభుత్వము 600 లైనింగ్ పనులు చేయాల్సిందే అని, 1 సంవత్సరం రోజుల్లో కంప్లీట్గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ ఆఖరికల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటూ ఉన్నారు. జూన్ ఆఖరికల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో కంప్లీట్ చేస్తామంటా ఉన్నారు 1,000 కోట్ల రూపాయల పనుల్లో. మరి ఎందుకంత ఉత్సాహము నాకు అర్థం కావడంలే. ఈరోజు దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలో 300 కిలోమీటర్ల హంద్రీనీవా కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ దిగువన దాదాపుగా 5-6 లక్షల ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోతాయి, రైతులు ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నా కూడా అధికారులు చాలా ఉత్సాహంగా, కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా జూన్లో కంప్లీట్ చేస్తామంటున్నారు. మరి ఈ అధికారులకు కానీ, ఈ శాసనసభ్యులకు కానీ వీళ్లకు చిత్తశుద్ధి ఉందా? ఇంకా శ్రీశైలం డ్యాంలో దాదాపుగా 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. శ్రీశైలం డ్యాంలో ఇంకా దాదాపుగా 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈరోజు గమనిస్తా అంటే 76.7 టీఎంసీల లైవ్ స్టోరేజ్ ఇంకా ఉంది. ఈరోజుకి ఇన్ఫ్లోస్ ఏమీ లేకపోయినా అవుట్ఫ్లోస్ వచ్చేసి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనుకుంటా, బహుశా లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అక్కడ వాళ్ళు ఏం డ్రా చేయట్లే. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి రోజుకు 2,400 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నారు. హంద్రీనీవాకు రోజుకు 2,000 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నాము. ముచ్చుమర్రికి 980 క్యూసెక్కులు డ్రా చేస్తూ ఉన్నాము. అంటే అంతా కలిపి 5,000, 6,000 క్యూసెక్కుల లోపే. అంటే రోజుకు 1/2 టీఎంసీ మాత్రమే డ్రా చేస్తున్నాం తెలంగాణ మనం కలిసి. అంటే ఈ 80 టీఎంసీల నీళ్లను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకు 160 రోజుల సమయం ఉంది. అంటే ఫిబ్రవరి పూర్తిగాను, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇంకా ఈ 5 నెలలు కూడా నీళ్ళు ఇస్తే మడకశిర బ్రాంచ్ కాలువ దాని కింద మడకశిర బ్రాంచ్ కాలువ కింద ఉన్న 215 చెరువులలో
అనేకమైన చెరువులకు పెనుగొండ నియోజకవర్గంలో, హిందూపురం నియోజకవర్గంలో, మరి మడకశిర నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వచ్చును. ఇస్తూ తురకలాపట్నం దగ్గర పెన్నా నదిలోకి నీళ్లు వదిలితే పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల సునీత మొన్న మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యామ్ గేట్లు బిగిచ్చేసింది. రిపేర్లు చేస్తున్నాము, నెల రోజుల్లో నెలన్నర పడుతుంది రిపేర్లు, ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేము, మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాము అనేసి. ఇంకా 5 నెలల నీళ్ళు వచ్చేది అట్లా పరిస్థితి ఉన్నా ఆయమ్మ ముఖ్యమంత్రిని అడగడం కానీ, మేము జీవో తెచ్చినాం పేరూరు డ్యామ్కి ఒక టీఎంసీ జీవో అని హక్కు కల్పించినాం, ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలని ఏబీ మీటింగ్లో అడగడం కానీ, లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలే. పెన్నా నదిలో ఇసుక తోడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చేదాంట్లో పరిటాల సునీతకు కానీ ఆమె కొడుకు కానీ కనపడడంలే. ఎందుకంటే గేట్లు ఎందుకు దించినారు, పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు ఇప్పదీసినారంటే కాలువలో నీళ్లు ఆగిపోవాలా, జీడిపల్లికి దిగు అంతర్నివ కాలువలో నీళ్ళు ఆగిపోవాలా, లైనింగ్ పనులు మొదలు పెట్టాలా, వాటి సబ్ కాంట్రాక్ట్లు తామే చేయాలా, దాని ద్వారా డబ్బులు బారించుకోవాలి, నీళ్లు బారకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఆమెకు ఉంది, ఆమె కొడుకు ఉంది. కాబట్టి పేరూరు డ్యామ్కి నీళ్ళు అడగడంలో ఈరోజు అడిగినా ఇంకా జూలై ఆఖరి వరకు నీళ్ళు వస్తాయి. పేరూరు డ్యామ్కి ఒక టీఎంసీ నీళ్లు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు, 2 టీఎంసీలు ఇవ్వచ్చు. బాలకృష్ణ గారు మరి ఏం పట్టించుకుంటున్నారో, హిందూపురంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలా, నాకు నీళ్ళు వచ్చి ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేంత వరకు కూడా నీళ్ళు ఆపడానికి లేదని మాట్లాడాల్సిన పెద్ద మనిషి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి తిరుగుతున్నాడు. మరి మంత్రి గారు సవితమ్మ మరి పెనుగొండలో చెరువులకు నీళ్ళు ఇవ్వాలనేసి ఉంటే నిజంగా గొల్లపల్లి నింపి, గొల్లపల్లిలో ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళనే ఇస్తాం చెరువులకని అధికారులు చెప్తా అన్నారు. శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడు పంప్ చేసేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? జీడిపల్లి కంటిన్యూస్గా ఈ 160 రోజులు నీళ్ళు పంప్ చేయాలా, మాకు నీళ్ళు ఇవ్వాలని సవితమ్మ మాట్లాడాలి, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలా. ఈ శాసనసభ్యులందరూ కూడా బాలకృష్ణ కానీ, సవితమ్మ కానీ, ఎంఎస్ రాజు కానీ, పరిటాల సునీత కానీ. మొన్న ఆయన మాట్లాడుతూ అడిగినాడు, ప్రకాష్ రెడ్డి కాలువకు లైనింగ్ చేస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కదా, మీ చెరువులు కూడా నింపుతాము చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికే కదా అని. అయ్యా ఎంఎస్ రాజు గారు, మీరు ఇంకా కొత్తగా వచ్చినారు, మడకశిర నియోజకవర్గంలో అగిలి డిస్ట్రిబ్యూటరీ, అమరాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటే 160 కోట్లు కావాలా, ఇంకొక మిస్లేనియస్ వర్క్స్ అంతా కలిపి 200 కోట్లు కావాలా. అవి తెచ్చుకొని ఆ చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పైన మీరు దృష్టి పెట్టండి. ఆ పనులు ఎప్పుడు చేస్తారని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని. మేము ఎన్నోసార్లు మా అధికారంలో ఉన్నప్పుడు మేము బతిమాలకొనో ఇంకో రకంగానో మేము ఏదో పేరూరు డ్యామ్కి నీళ్ళు కావాలని జీవోలు తెచ్చుకున్నాము, కాలువల దగ్గర నీళ్ళు తెచ్చుకున్నాం. మీరు గెలిచినారు, మీరు వారం రోజుల్లో పోయి ఎమ్మెల్యే అయినారు మడకశిరలో. ఆ మడకశిరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇవి దీని మీద చర్చ చేసుకొని మీరు ఆ 200 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఆ కాలువ పనులు పూర్తి చేసుకోండి, ఆ చెరువులు నింపుకోండి. ఇప్పుడు ఇంకా 5 నెలల నీళ్ళు ఉన్నా కూడా డ్యాంలో, శ్రీశైలం డ్యాంలో నీళ్ళు ఇమ్మని అడగకోకుండా, మీరు చెరువులన్నీ నింపమని అడగకుండా కాలువ లైనింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంద్రినీవా కాలువ కింద అంద్రినీవా 2వ దశలో 4,20,000 ఎకరాలకు నీళ్లు రావాలా, 4,20,000 ఎకరాలకు నీళ్ళు రావాలా. దాంట్లో 2,20,000 ఎకరాలకు చిత్తూరు కడప జిల్లాలకు రావాలా. 1,85,000 ఎకరాలు చిత్తూరు జిల్లాకు, 35,000 ఎకరాలు కడప జిల్లాకు నీళ్ళు రావాలా. మరి 4,20,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు రైతులకు గుండు సున్నా చుట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తాండేది ఏంది? కుప్పం బ్రాంచ్ కాలువకు నీళ్లు పోవాలా, నీవా బ్రాంచ్ కాలువకు నీళ్లు పోవాలా, అంద్రినీవా ఫేజ్ 2 మెయిన్ కెనాల్కు 490 నుంచి 544 కిలోమీటర్ అంటే చిత్తూరు జిల్లాలో చెప్తున్నా ఈ ప్రాంతానికి నీళ్లు కావాలా, పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి నీళ్లు కావాలా. ఈ మొత్తం కలిపి చిత్తూరు జిల్లాలో 20,000 ఎకరాలు మాత్రమే ఇన్ని చెరువుల ద్వారా మీరు నీళ్ళు ఇవ్వగలుగుతారు. 20,000 ఎకరాలకు ఈ నీవా బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ, పొంగనూరు బ్రాంచ్ కాలువ, అంద్రినీవా కింద ఉన్నటువంటి ఫేజ్ 2 చిత్తూరు జిల్లాలో మీరు ఇవ్వగలిగేది. ఇప్పుడు నీళ్లు మమ్మల్ని మా నోళ్ళు కొట్టి మా రైతుల నోట్లో దుమ్మేసి మీరు తీసుకొని పోయి ఇచ్చేది 20,000 ఎకరాలకే. ఈడ అనంతపురం జిల్లాలో 2 లక్షల ఎకరాల రైతులు నష్టపోతారు.
మరి ఇన్ని వేల ఎకరాల్లో నీళ్లు పారించాల్సినటువంటి కాలువను తీసుకొని పోయి మీరు కుప్పము బ్రాంచ్ కెనాల్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో కేవలం 20,000 ఎకరాలకు పరిమితం చేస్తుంటే మీకు అర్థమవుతుందా? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు పరిటాల సునీత ఉత్సాహంగా ఉంది. పేరూరు డ్యామ్ గేట్లు కూడా తీసేసి ఇప్పుడు పేరూరు డ్యామ్కి ఈ సంవత్సరం నీళ్ళు లేము అనేసి చెప్తా ఉంది. నీళ్ళు ఉన్నా కూడా ఆమె అడగడం లేదు. ఎందుకంటే ముందు నీళ్లు బంద్ చేయాలా, రేపమాపో బంద్ చేస్తారు. ఒక మ్యాక్సిమం ఈ నెలాఖరు వరకు పెట్టి బంద్ చేస్తారు. హంద్రిని వరకు నీళ్లు పంపింగ్ చేయరు. లైనింగ్ పనులు స్టార్ట్ చేయాలని మిషన్లు దించినారు. మరి మీకు ఓట్లు వేసిన దానికి రైతుల నోట్లు మట్టి కొడుతున్నారనేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మా రైతులు, మా నాయకులు కొన్ని గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు. అన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరము కలిసి పోరాడదామంటున్నారు, ఇది రాజకీయాలు పక్కన పెడదామంటున్నారు. ఎట్లా చేద్దామంటే నిస్సంకోచంగా బేషరతుగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, మనమంతా రైతులం, మనదంతా ఒకటే కులం. హంద్రినీవా కాలువ లైనింగ్ను అడ్డుకోవడమే మన లక్ష్యం. కమ్యూనిస్టులు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు వచ్చినా, జనసేన వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా రైతులందరితో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. హంద్రినీవా కాలువ లైనింగ్ పనులు ఆపేంత వరకు పార్టీలు లేవు. రేపటి నుంచే గ్రామాలు తిరుగుతాం. గ్రామాల్లో పెద్దలందరినీ కూడా కలిసి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్తాం. ఇప్పటికే ప్రజల్లో చైతన్యం వచ్చింది. కరపత్రాల ద్వారా అనేక గ్రామాల్లో ప్రజలకు దీని గురించి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ రైతు సోదరులు వాళ్ళతో మేము కలిసి, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో కానీ ఏ పార్టీ వాళ్ళైనా రైతులతో కలిసి కాలువ పనులు ఆపేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఏదో ఒక స్కీమ్ మొదలుపెట్టి 50% పబ్లిక్ ఇష్యూకి పోతాం. గోదావరి బనకచెర్లకు 1,00,000 కోట్లు, 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తాం, 50,000 కోట్లు కేంద్రం రాష్ట్రం ఇస్తుందంటే యాడ్ నుంచి తెస్తావు? ఈ పొద్దుకు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించలే, ఎక్కడి నుండి తెస్తావు? అయ్యే పని మాట్లాడండి. ఇవన్నీ కూడా వ్యర్థ ప్రసంగాలు వద్దు, వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు వద్దు. ఇది జరగదు. హంద్రినీవా లైనింగ్ పనులు అడ్డుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇగో పక్కన పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు కూడా మీరే ముఖ్యమంత్రి. మీరు ఇగో పక్కన పెట్టండి. కాంట్రాక్టర్లు కావాలంటే మార్చుకోండి. జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ స్కీమును దయచేసి యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి పూర్తి చేయండి. మీరు బుద్ధిపుట్టిన వాళ్ళకి పనులు ఇచ్చుకొని మీరు పూర్తి చేయండి. చేస్తే 20 టీఎంసీల నీళ్లను మీరు చిత్తూరు, కడప జిల్లాకు తీసుకొని పోయినట్లు, అంటే రాయచోటి ప్రాంతము, చక్రాయపేట ప్రాంతము మరియు చిత్తూరు జిల్లాకు మీరు తీసుకొని పోయినటువంటి క్రెడిట్ మీకే వస్తుంది. దయచేసి ఆ పని చేయండి. ఇప్పుడు మా ఇంతమంది రైతులందరూ మీ పార్టీ వాళ్ళు, ఇంకొక పార్టీ వాళ్ళు అనేది కాకుండా రైతులందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ ప్రతిష్టకు భంగం కలిగించుకోవద్దండి. మరి మా ఫైనాన్స్ మినిస్టర్ మీకు చెప్తానడో లేదో, బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ గారు, మీరు ఫస్ట్ ఫేజ్ వరకు వైడనింగ్ పనులు, బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తామంటున్నారు. సెకండ్ ఫేజ్లో లైనింగ్ చేస్తేనే కుప్పంకు నీళ్లు పోతాయనేటువంటి మీ ఆలోచన కరెక్ట్ కాదు. 6 లక్షల ఎకరాల్లో ఆ 2,20,000 ఎకరాలు మీకు చిత్తూరు, కడప జిల్లాలు పోను, 3,80,000 ఎకరాలు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలా. దాన్ని మైక్రో ఇరిగేషన్ ద్వారా చేస్తే కనీసం ఒక 15,000 ఎకరాలు ఒక టీఎంసీ కింద మనం యూటిలైజేషన్ తెస్తే దాదాపుగా ఒక 25 టీఎంసీలు, 26 టీఎంసీలతో మనము హంద్రినీవా నుంచి ఈ 3,80,000 ఎకరాల ఆయకట్టుకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు. ఓ 3,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా ప్రతి చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు దాన్ని 63 టీఎంసీలకు వైడెన్ చేస్తే దీని నుంచి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే గత 5-6 సంవత్సరాల్లో వచ్చినాయో కొత్త స్కీమ్స్, బీటీపీ స్కీమ్ కానీ, యూపీపీ స్కీమ్ కానీ, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, డోను 49 చెరువుల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా 1 టీఎంసీ టు సింగనమల ట్యాంక్ కానీ, యూపీపీ 1 టీఎంసీ అలొకేషన్ కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లాలో 3 టీఎంసీల అలొకేషన్ కర్నూలు డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి డబ్బులు ఒక 3,000 కోట్లు అనంతపురం జిల్లాలోని ఈ హంద్రినీవా ప్రాజెక్టుకు మైక్రో ఇరిగేషన్కి కేటాయించండి. ఇప్పుడు మీరు 2,500 కోట్లు పెడుతున్నారు వైడనింగ్, లైనింగ్. దాని బదులు మైక్రో ఇరిగేషన్కి కేటాయించండి. అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయండి ఈ హంద్రినీవా ప్రాజెక్టును. మైక్రో ఇరిగేషన్తో 3,000 కోట్లు మీరు పెడితే 2,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. అది
కృషి సిచాయి యోజన కింద సబ్సిడీస్ ఉన్నాయి మైక్రో ఇరిగేషన్కి. 6 లక్షల ఎకరాలను కూడా మీరు నీళ్ళు ఇవ్వచ్చు. రైతులను సంతోషపెట్టి మీరు లైనింగ్ చేసుకోండి. అంటే మైక్రో ఇరిగేషన్ కానీ లేదా పిల్లకాల నిర్మాణం కానీ పూర్తి చేసిన తర్వాత లైనింగ్ చేసుకోండి. అంతవరకు దయచేసి లైనింగ్ చేయొద్దండి. సునీతమ్మ, పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వమ్మా. పేరూరు డ్యామ్కు మీరు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండి మీరు పేరూరు డ్యామ్ గేట్లు మీరు దించి పక్కన పెట్టి నీళ్ళు ఇవ్వమని చెప్తా అన్నారు. ఇవన్నీ మోసపు కార్యక్రమాలు, ఇవన్నీ మీ కుట్ర ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొని రావాలని చిత్తశుద్ధి మీకు లేదు, మీకు ఆలోచన లేదు. ఇప్పటికి కూడా మీకు 5 నెలల నీళ్లు ఉన్నాయి శ్రీశైలం డ్యాంలో. మీరు పేరూరు డ్యామ్ని నింపాలా? పేరూరు డ్యామ్ నింపకపోతే, మీ మండలంలో ఉన్న పేరూరు డ్యామ్ మీరు నింపకపోతే మీకు వేసిన ఓటు కూడా చెల్లదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుండా మేము పేరూరు డ్యామ్ 3 సంవత్సరాలు నీళ్ళు తీసుకొచ్చినాము. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినావు, నీకు అదృష్టం ఉంది. పేరూరు డ్యామ్ ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి నీకు అదృష్టం ఉంది. నువ్వు నింపు, ఆ ఖ్యాతి నువ్వే తెచ్చుకో. ఇంతకుముందు కూడా చెప్పినాము ఇట్లనే. నువ్వు ఆ రోజు కూడా హానికి తీసుకున్నావు, ఇగోకు తీసుకున్నావు. పొరపాటు చేయొద్దండి. పేరూరు డ్యామ్ నీళ్ళు తీసుకురా. నీకు 4-5 నెలలు నీళ్లు పారేయండి. హంద్రీనీవా కాలువ నీళ్లు పారాలా, పేరూరు డ్యామ్కి రావాలా, మడకశిర బ్రాంచ్ కాలువకి రావాలా. అదేవిధంగా హంద్రీనీవా ఫేజ్ 2 కింద ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటి నుండి పార్టీ రహితంగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కార్యాచరణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం. బీజేపీ, జనసేన, కమ్యూనిస్టుల పార్టీల నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం. రైతు నాయకుల ఇళ్ళకు వెళ్తాం. అందరినీ కలుస్తాం. ఈ కాలువ మాది, మా అనంతపురం జిల్లాది. ఈ హంద్రీనీవా కాలువ మా అనంతపురం జిల్లాది. ఈ హంద్రీనీవా కాలువ కింద ఈ రాయలసీమ 4 జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు నీరు సాధించుకునేంత వరకు కూడా ఇది రైతు పోరాటంగానే ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఈ హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆపే ఉద్దేశంతో, ఆ దిశగా రైతుల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పాదయాత్ర అనుమతుల గురించి పోలీస్ అధికారులను కోరడం జరిగింది. అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సింది డీజీపీ గారు, రాష్ట్ర హోంమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము, లా అండ్ ఆర్డర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు. వీరందరి బాధ్యత. తప్పనిసరిగా హైకోర్టు మాకు అనుమతి ఇస్తుంది. 1 వారం నుంచి 10 రోజుల లోపల ఈ అనుమతులు రావచ్చని భావిస్తూ ఉన్నాం. హంద్రీనీవా ఆయకట్టు గ్రామాల పరిధిలో మా పాదయాత్ర దాదాపుగా 8 రోజుల నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో పార్టీ రహితంగా ప్రజలు, రైతులు పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున మాకు మద్దతు దొరుకుతూ ఉంది. మాకు మద్దతుగా ఈ లైనింగ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల వాళ్ళు కూడా కాలువ మీదకి వచ్చి పనులు ఆపేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మేము ఇన్వైట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా, చేతనైతే లైనింగ్ ఆపండి, లేదంటే పదవులకు రాజీనామా చేసి రాండి, పార్టీలకు రాజీనామా చేసి రాండి. మేము కూడా కలిసి వస్తాం. అందరం కలిసి ఈ కాలువ లైనింగ్ జరగకుండా అడ్డుకుందాం.